నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. నా పేరు శ్రీలత. ప్రాణిక్ హీలింగ్ మరియు ఇతర స్పిరిచువల్ సబ్జెక్ట్స్ గురించి మనం ఈ ఛానల్‌లో డిస్కస్ చేసుకుంటాము. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది 'ఇన్విజిబుల్ హెల్పర్స్' అనే పుస్తకం గురించి. ఇందులో ఇది రాసింది సిడబ్ల్యూ లెడ్బిటర్ గారు. థియోసాఫికల్ సొసైటీలో ఆయన చాలా పేరు ప్రఖ్యాతులుగాంచిన హీలరు, స్పిరిచువల్ పర్సన్. సో, థియోసాఫికల్ సొసైటీ అంటే ఏంటి? అంటే ఒక టైంలో భారతదేశం కాకుండా ఇతర వెస్టర్న్ కంట్రీస్‌లో స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువగా లేనప్పుడు ఆహ్, వేదాలలో ఉన్న నాలెడ్జ్‌ని ఇంగ్లీష్‌లోకి వాళ్ళు థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసి బుక్స్‌గా అందించారు. గొప్ప గొప్ప క్లేరవాయింట్స్, సైకిక్ హీలర్స్, యానీ బెసెంట్ గారు కానీ, లేకపోతే మేడం బ్లావెట్స్కీ కానీ, ఇలాంటి ఎంతోమంది గొప్పవాళ్ళు మన వేదాలలో ఉన్న నాలెడ్జ్‌ని ఇంగ్లీష్ వాళ్ళకు కూడా అర్థం చేసేట్టుగా, ఊరికే ట్రాన్స్‌లేషన్ కాదది. వాళ్ళు అనుభూతి చెంది, అనుభవంలోకి తెచ్చుకొని, హయ్యర్ ప్లేన్స్‌లోకి చూసి, అవి ఎలా ఉంటాయి, ఏమిటి అన్నది ఇంగ్లీష్ భాషలో ఇచ్చారు. దీన్ని థియోసాఫికల్ సొసైటీగా భారతదేశంలో చెన్నైలో అక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది. సో, చాలామంది గొప్ప ఫిలాసఫర్స్ వాళ్ళు ఇక్కడ ఉండి, ఇక్కడ ఇంకా స్టడీ చేసి బుక్స్ రూపంలో అందించారు. మనం ఎంత భారతీయులమైనా, మనకు తెలుగొచ్చు, అన్నీ మన వేదాల్లో ఉన్నాయి అని చెప్పుకోవడం ఒక్కటే కాదు. నిజంగా అందులో ఏముంది అన్నది మనం అర్థం చేసుకుంటే, అప్పుడు మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉంటుంది. జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్, అది దాంట్లో ఏముండదు, స్టఫ్ ఉండదు అనుకోకూడదు. మన వేదాల్లో ఉన్న నాలెడ్జ్ మనకి చదవడం రావాలి కదా! అర్థం చేసుకోవడం రావాలి కదా! అది చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. అలా ఆ సంస్కృతం చదివి దాన్ని ఇన్నర్ డెప్త్స్ అర్థం చేసుకుని టైము, ఎనర్జీ పెట్టి వాటిని అర్థం చేసుకునే కెపాసిటీ లేనప్పుడు ఈజీగా ఇంగ్లీష్‌లో ఇచ్చినవి చదివి, ఇది కూడా డిఫికల్ట్‌గా ఉంటుంది. ఇంగ్లీషే కదా అని చాలా సింపుల్ అనుకోవద్దు. ఇందులో మ్యాటర్, సబ్జెక్ట్ చాలా డీప్‌గా ఉంటుంది. అదేవిధంగా అది అర్థం చేసుకుని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి కొంచెం కష్టపడాలి. ఒక్కసారి పుస్తకం చదివేస్తే అయిపోదు. పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదువుతూ, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ, వాళ్ళు చెప్పినవి ఫాలో అవుతూ ఉంటే మనకు కూడా ఆ మంచి ఎక్స్‌పీరియన్సెస్ తెలుస్తాయి. లేదు, మనకి కలిగే ఎక్స్‌పీరియన్సెస్‌కి ఎక్స్‌ప్లనేషన్ కూడా కొన్నిట్లో లభిస్తుంది. సో, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మన పంచకోశాల మీద మెంటల్ బాడీ, కాజల్ బాడీ, ఇలా ఆస్ట్రల్ బాడీ, ఇలా బుక్స్ రాశారు. అలాగే ఇప్పుడు మాట్లాడుకోబోయేది 'ఇన్విజిబుల్ హెల్పర్స్' అన్నది ఒక చిన్న పుస్తకం. 'ఇన్విజిబుల్ హెల్పర్స్' ఇలా ఉంటుంది. సో, ఈ పుస్తకంలో ఇచ్చిన పాయింట్స్, ఇన్విజిబుల్ హెల్పర్స్ అంటే ఏంటి? మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పుస్తకం రాసింది 1900 బిగినింగ్‌లో రాశారు. సో, అంటే దాదాపు 100 ఏళ్ళు అయిపోయింది. 100 ఏళ్ళు అయిపోయినా కూడా సబ్జెక్ట్ ఇప్పటికీ చాలా డెప్త్‌లో ఉంటుంది. మనం అర్థం చేసుకుని, ఎక్స్‌పీరియన్స్ చేయగల కెపాసిటీ ఉండాలి. ఓకే. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, మనకు లాస్ట్ 100 ఇయర్స్‌లో మ్యాన్‌కైండ్‌లో చాలా ఎవల్యూషన్ జరిగింది. పురోగతి జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 50 ఏళ్ల క్రితం ఇంత స్పిరిచువాలిటీ మీద అవగాహన లేదు. ఊరికే పూజలు చేసుకోవడమో, లేతే ప్రేయర్స్ చెప్పుకోవడమో అంతవరకే ఉండింది. కానీ ఇన్ డెప్త్ ఎనర్జీ గురించి కానీ, ఇన్విజిబుల్ వరల్డ్ గురించి కానీ నాలెడ్జ్ అంతగా లేదు. సో, ఇది ఇన్విజిబుల్ నాలెడ్జ్ ఈ మధ్య అందరికీ ఎనర్జీ హీలింగ్ అని, రేకి అని, ప్రాణిక్ హీలింగ్ అని, రకరకాల సెల్ రీజనరేషన్ అని, ఇలా రకరకాల హీలింగ్స్ కానీ, గురువుల ద్వారా కానీ, మనకి ఎనర్జీ ఫీల్డ్ ఒకటుంది, శక్తిమయ శరీరము, శక్తిమయ ప్రపంచం ఒకటి ఉంది,
కేవలం ఈ ఫిజికల్ లెవెల్లోనే కాకుండా ఎనర్జీ లెవెల్‌లో కూడా ఇంకొక ప్రపంచం ఉంది అన్నది కొంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకని ఈ పుస్తకం ఇంకాస్త మన అండర్‌స్టాండింగ్‌ని పెంచుతుంది అని అనుకుంటున్నాను. సో, సిడబ్ల్యూ లెడ్బిటర్ గారు రాసిన పుస్తకం 'ఇన్విజిబుల్ హెల్పర్స్'. ఇందులో ఆయన ఏం చెప్తారు అంటే, మనకి పంచకోశాలు ఉంటాయి. ఇది ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ చుట్టూ ఫిజికల్ బాడీ అంటే ఉత్త భౌతిక శరీరం మాత్రమే కాదు, దాని చుట్టూ ప్రాణమయ కోశం కూడా ఉంటుంది. ఎథరిక్ బాడీ కూడా ఉంటుంది. దాని చుట్టూ ఆర్ దీన్ని కవర్ చేస్తూ ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. ఆస్ట్రల్ బాడీ అంటే ఎమోషనల్ బాడీ. మన ఎమోషన్స్, మనం సంతోషము, చిరాకు, విసుగు ఇలాంటి ఎమోషన్స్ అన్నీ మన ఆస్ట్రల్ బాడీలో ఉంటాయి. ఆస్ట్రల్ బాడీ, ఎనర్జీ బాడీ అండ్ ఫిజికల్ బాడీ. సో, తర్వాత ఇంకా ఉంటాయి. ఆస్ట్రల్ బాడీ తర్వాత మెంటల్ బాడీ, ఇంకా తర్వాత లెవెల్స్ తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోతాడో, అప్పుడు ఫిజికల్ బాడీలో ప్రాణం తగ్గిపోయినా, ప్రాణం పోయినా సరే, ఈ ఆస్ట్రల్ బాడీ ఇంకా ఉంటుంది. కొంతకాలం వరకు ఉంటుంది. దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఫిజికల్ బాడీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అందుకనే ఒక మనిషి చనిపోతే కొన్నిసార్లు ఆ మనిషి కనిపించడము, తెల్లగా ఆకారం కనిపించడము, అది దెయ్యాలు లేకపోతే ఇంకేదో ఆత్మలు అని అనుకోవడము. అంటే అది నిజానికి ఆస్ట్రల్ బాడీ ఎమోషన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పట్ల ఉన్న ప్రేమ, కోరిక, లేకపోతే శరీరం పట్ల ఉన్న అటాచ్‌మెంట్ అవి వెంటనే పోవు. శరీరం చనిపోయిన వెంటనే పోవు. ఆస్ట్రల్ బాడీ ఇంకా కొన్ని రోజులు తిరుగుతూ ఉంటుంది. సరే, చనిపోయిన వాళ్ళ గురించి అది ఇంకొక కాన్సెప్ట్. అది తర్వాత మాట్లాడుకుందాం. మరి ఇక్కడ మనము ఇన్విజిబుల్ హెల్పర్స్‌లో ఏం మాట్లాడుతున్నాము అంటే, కేవలం చనిపోయినప్పుడే ఆస్ట్రల్ బాడీ సెపరేట్ అయ్యి తిరగడం కాదు. మనం ప్రతిరోజు స్వల్పకాలిక మృత్యువు అంటే కొంచెం సేపన్నా మనం ఆ డెడ్ స్టేట్‌లోకి ఎప్పుడు వెళ్తాము? చెప్పండి ఆలోచించి. కరెక్ట్. నిద్రపోయినప్పుడు. మనం నిద్రపోయినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా మనకు బాడీ మీద కాన్షియస్‌నెస్ ఉండదు కదా! అప్పుడు ఈ ఆస్ట్రల్ బాడీ మూవ్ అవుతూ ఉంటుంది. ఆస్ట్రల్ బాడీ ప్రతిరోజు మనం పడుకున్నప్పుడు ఆస్ట్రల్ వరల్డ్‌లోకి మనం ట్రావెల్ చేయగలుగుతాము. రకరకాల ఎమోషన్స్, రకరకాల మనుషుల్ని కూడా మనం మీట్ అవ్వగలుగుతాము. రకరకాల వ్యక్తుల్ని, రకరకాల జీవుల్ని కూడా మీట్ అవ్వగలుగుతాము. ఈ ఆస్ట్రల్ బాడీకి లిమిటేషన్ లేదు. ఫిజికల్ బాడీ అంటే మనం ఇక్కడి నుంచి ఓ చోటికి వెళ్ళాలి అంటే ట్రావెల్ చేయాలి, ఒక వెహికల్ కావాలి, అలసిపోతాము, అలా ఉంటుంది. కానీ ఎమోషన్స్‌తో ఇలా అంటే అలా వెళ్ళిపోవచ్చు. అందుకే మీకు కలలో చాలామంది అబ్జర్వ్ చేస్తారు. మీరేదన్నా ఎవరి గురించన్నా స్ట్రాంగ్‌గా తలుచుకుంటూ నిద్రపోయారనుకోండి, అవతలి వాళ్ళ కలలో మీరు కనిపించొచ్చు. లేకపోతే వాళ్ళతో మాట్లాడినట్టు మీకనిపించొచ్చు. సో, ఇలాంటివన్నీ యాక్చువల్‌గా జరుగుతాయి. ఆస్ట్రల్ వరల్డ్‌లో కమ్యూనికేషన్ ఉంటుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు హెల్ప్ చేయాలి, ఇవ్వగలుగుతారు. సో, ఈ ఆస్ట్రల్ బాడీని ఉపయోగించి అవతల వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం.